రక్షిత వ్లాగ్స్. ఇది సీతాఫల చెట్టు మాట. సో చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీకు చూపించడం మర్చిపోయినాను, అక్కడ పుష్పలో ఎర్రచంద్రం ఉంటుంది కదా, సో అక్కడైతే ఉంది. సో అక్కడ ఇది కూడా ఎర్రచంద్రమే, చూడండి ఎర్రచంద్రం చెట్లు మాట ఇవి. సో దగ్గరికి లుక్ చేసుకోండి దాన్ని, ఇట్లా అది చూడండి ఎర్రచంద్రం మాట. ఇది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఉంటుంది అన్నమాట, ఇది చూడంగానే అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి ఎట్లా ఏర్పాటు చేసుకుంటా అంటే దానికంతా మట్టి ఉంటుంది కదా, ఇట్లా కింద మట్టి ఉంటుంది కదా, దానికి అట్లా అతుక్కుంటుంది. సో ఇది శ్రీగంధం చెట్లు అన్నమాట. ఇవి చిన్నవి శ్రీగంధం చెట్లు. సో ఇది సీతాఫలదే. ఇది మళ్ళా ఎర్రచందనము, అంటే ఎర్రచందంని కొంచెం చిన్న ఆకులు ఉంటాయి అన్నమాట, యాపాకులుగా. శ్రీగంధమే. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, శ్రీగంధం ఇవ్వ చూడండి. ఇట్లండి శ్రీగంధం ఏర్పాటు చేసుకోవాలంటే చూడండి అంతా ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉంటుంది అన్నమాట శ్రీగంధం. సో ఇంకా మీకు చూపించడం మర్చిపోయినాను, వరి మాట. ఇదంతా వరి మాట, మీకు చూపిస్తాను. కొంచెం గింజలు తీసుకుంటాను నేను. చూడండి చూడండి బియ్యం వరి మాట. సో వరి అయితే ఇంత వచ్చేసింది వరి మాట. ఇంకా ఇది ఒక బిషిన్ తెచ్చేసి ఇదంతా తీసేస్తాం మేము, అంతా జల్లెడ పడతాం అన్నమాట. చాలా బాగుంది. సో వరి అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా కొన్ని రోజులు అయితే వరి అంతా మొత్తం వరి అంతా ఎండిపోతుంది, మొత్తం బియ్యం వచ్చేస్తాయి. అంటే కొన్ని ఇంకా వరి లాగా కాలేదు, ఇంకా కొన్ని వరి కావడానికి ఇంకా కొంచెం టైం ఉంది అన్నమాట. సో కొంచెం టైంకి అంతా ఇట్లా చూడండి ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. సో వరి చూడండి చాలా, వరి మీకు చూడలేదు కదా, రండి వరి చూపిస్తాను. వరి ఎలా ఉంటుందో చూడండి దగ్గర నుంచి జూమ్ చేయి. సో వరి ఇలా ఉంటుంది అన్నమాట. సో వరి రాముంది ఇలా పువ్వులు ఉంటాయి. సో ఇదంతా వరి అన్నమాట, నేను అక్కడి వరకు అంతా వరియే. మేము మొన్న వచ్చినప్పుడేమో అంతా వాళ్ళు నాటేసిళ్ళు, కొత్తనే నాటేసిళ్ళు. ఇదంతా ఎండిపోయి వరి అయింది. అప్పుడేమో ఇంకా అంటే గడ్డి పెట్టిళ్ళు, అప్పుడు ఇంకా వరి కాలేదు. ఇంకా వరి కానికి చాలా రోజు ఉన్నప్పుడు అంటే వచ్చినాం మేము చూడడానికి. బాగుంది ఇక్కడ అంతే, ఇక్కడ అంతే ఇలా ఎండిపోయిందన్నమాట, మొత్తం వరి వచ్చింది. సో ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీని పేరు వచ్చేసి సీతాఫలం అన్నమాట. సో ఇక్కడ సీతాఫలంకి ఇవి వచ్చాయా, ఈ సీతాఫలంకి మొగ్గలు వచ్చినాయి అన్నమాట. సో నాకు ఐడియా లేదు, నాకు ఇప్పుడే తెలిసింది ఇదంతా. సో మీరు చూసుకుంటారు, నేను అక్కడ వరి వేసినప్పుడు మీకు ఒక చూపించడం మర్చిపోయినా, వరి వేసినాము. సో వరి వేసినప్పుడు చూపిస్తాను. వరి వేసినప్పుడు నేను ఊరు పల్లెటూరు అని పల్లెటూరు సాంగ్ ఒకటి ఉంటుంది కదా, దాని మీద నేను మా ఇద్దరు ఇంకా అక్కలతోటి నేను వీడియో తీసినమాట. అది మీకు త్వరలోనే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. సో ఇట్లా చూడండి. సో ఇవేంటి అనుకుంటారా, చూపిస్తా. సో ఇట్లా చిన్న ఉన్నప్పుడు ఇట్లా కొట్టుకున్నారట మా మమ్మీ, అట్లా ఆడుకున్నారట, చాలా వచ్చేసింది. చాలా బాగా ఇట్లా ఆడుకునేటోళ్ళట. అయ్యో చూసారా, ఇక్కడ లోపల బుగ్గు ఉంటుందంట, దాంతో సౌండ్ వస్తుంది బలూన్ లాగా. చిన్న ఉన్నప్పుడు మమ్మీ ఇట్లా ఆడుకునే వాళ్ళట. దీని లోపల సీడ్ ఉంది అన్నమాట, చూడండి. ఇవి ఏమంటారు, బటనియా, విత్తురు మాట.